సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరాం. రామకథా రసవాహిని. వశిష్ఠుల వారు ఏమి చెప్పుచున్నను భరత శత్రుఘ్నులు లక్ష్యము చేయలేదు. వారి మనసు కైక చేసిన పన్నాగములను తలంచుచు, అట్టి తల్లి కుమారుడనై జన్మించుట ఎన్ని జన్మల కర్మమోనని తల ఎత్తుటకు సహితము సిగ్గుపడుచు ఎప్పుడెప్పుడు ఆ సభను వీడిపోదుమా అన్న బాధతో తల వంచుకొని ఉండిరి. వారి విచారమును గమనించి వశిష్ఠుల వారు దగ్గరకు వెళ్లి వారిని తగిన ఉపశాంతి పలుకులతో నోదార్చి, నాయనా, విచారించి ప్రయోజనము లేదు. జరిగినది జరిగే పోయినది. ముందు జరుపవలసిన వాటికి తగిన విచారము సలుపుట మంచిది. అన్ని విధములా మీ తండ్రి అదృష్టవంతుడు. అతని నిమిత్తము విచారించుట వ్యర్థము. నా మాటలను విని మీ తండ్రి ఆజ్ఞను శిరసా వహింపుము. మహారాజు నీకు రాజ్యాధిపత్యమునిచ్చెను. తండ్రి వచనములను మన్నించుట ఉచితము. ఆడిన మాటను తప్పలేక మీ తండ్రి రాముని వియోగమునకు ఒప్పుకొనెను. అతని యందలి ప్రేమానురాగములచే ప్రాణమునే వీడెను. మాటకై ప్రాణమును వీడెనను మాటలో ఎట్టి సందేహమూ లేదు. ప్రాణము కంటే మాటనే ప్రధానమని భావించుట చేత కదా మాటను తప్పక
తన ప్రాణమునైనను వీడుటకు సిద్ధమాయెను. తండ్రి మాటను నెరవేర్చుటకై కదా శ్రీరాముడు కూడా భార్యతో అడవికేగెను. కాన ఈ ఇక్ష్వాకుల వంశమున ఆడిన మాటను తప్పక కాపాడుట ప్రధాన నీతి. అదే మీ రాజజాతికి జ్యోతి. కనుక నీవు కూడాను తండ్రి మాటను నిలబెట్టుటకై పరిపాలనా బాధ్యతను వహించక తప్పదు. నీకు అన్ని విధములా మంగళమగుగాక, శుభములు చేకూరుగాక. నీపై గల వాత్సల్యము చేతను దయా అనుగ్రహముల చేతను నేనిన్ని విధముల నీకు బోధింపబూనితిని. లేకున్నా ఇంతటి బాధ్యతను నేను నీపై మోపియుండెడి వాడను కాను. నీవు నీ తండ్రి కీర్తిని నిలబెట్టగలవు. పరిపాలనా శక్తి దక్షత నీలో కలవు. సంశయించక అంగీకరింపుము అని వీపు నిమురుచు ఆశీర్వదించుచున్న వశిష్ఠుల వారి వచనములు విని దిగ్గున ఆసనముల నుండి లేచి వశిష్ఠుల వారి పాదములపై బడి భరించలేని దుఃఖముతో అదురుచున్న పెదవులతో కంఠమెత్తి, స్వామి, నిజముగా ఈ వచనములు నాపై గల ప్రేమానురాగములకు సూచనలా? నేను నమ్మలేకున్నాను. నిజముగా తమకు నాపై అంతటి ప్రేమానురాగములే ఉండియుండినా నాకిట్టి బాధ్యతను భారమును మోపుటకు అంగీకరించెడివారు కారు. ఇది నాకు ఒక శిక్షగా విధించుచున్నారు. ఏ రాజ్యము పవిత్ర పావన పురుషుని అరణ్యమునకు పంపెనో, ఏ రాజ్యము ప్రజలను నిరంతరము కంటిధారలు కార్చునట్లు చేసెనో, ఏ రాజ్యము మహాధర్మాత్ముడైన రాజును కోల్పోయెనో, ఏ రాజ్యము ఈ ఇక్ష్వాకుల వంశమునకు కళంకము తెచ్చిపెట్టెనో, ఏ రాజ్యము మహాపతివ్రతామ తల్లులైన కౌసల్య సుమిత్రాదులకు వైధవ్యమునందించెనో, అట్టి రాజ్యమును ఈ భరతునకు అప్పజెప్పబూనుట ఇది నా పాపఫలము. క్రూరాత్మురాలైన కైక గర్భమున జన్మించిన దురదృష్ట ఫలము. నాకు ఈ శిక్ష నిచ్చుట కంటే నన్ను నా రామచంద్ర ప్రభువున్న స్థానమునకు పంపి పుణ్యమును చేకూర్చుడు. వారల పాదసేవలు చేయుచు వారు నడచు దారులను ఊడ్చి తరింతును. కాన ఈ రాజ్యమున క్షణమైనను నే నిలువజాలను అని వశిష్ఠుల వారికి నమస్కరించి వనమునకేగా ఆజ్ఞ దయచేయుమని కోరెను. అంత మంత్రులు లేచి చేతులను జోడించుకొని భరతునితో, ప్రభు, రాజులేని రాజ్యమీ విధముగా జరుపుట మంచిది కాదు. గురువాజ్ఞను మన్నించి మీరు పరిపాలనా బాధ్యతను చేపట్టక తప్పదు. శ్రీరాముల వారు వచ్చిన తరువాత సమయోచితముగా తమరు ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. మా ప్రార్థన అంగీకరింపుడు, ప్రజలను పాలింపుడు, రాజ్యమును చేపట్టుడు అని చెప్పుకొనిరి. ఒకపరి మాతృదేవి అయిన కౌసల్యను దర్శించి వత్తునని భరతుడు కోరగనే వశిష్ఠుల వారు అందులకు సమ్మతించెను. సమావేశము నుండి భరత శత్రుఘ్నులు సరాసరి కౌసల్య భవనమునకు వెళ్లి పాదములపై బడి, అమ్మా, దుర్మార్గురాలైన కైక గర్భమున జన్మించి ఇన్ని విధముల అవాంతరములకు కారకుడైన ఈ భరతుని క్షమింపుము. రాజ్య దుర్గతికి ఈ పాడు భరతుడే కారణము. నన్ను వనమునకు పంపుటకు ఆశీర్వదింపుము. అనుజ్ఞ ఇమ్ము. నా ప్రభువు లేని అయోధ్యలో క్షణకాలమైనను నేను తలెత్తి తిరుగుటకు వీలు కాదు. ఈ రాజ్యాధికారము జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాములదే కాని ఈ అల్పునకెట్టి అధికారమూ లేదు. నాకీ భారము వద్దు అని దుఃఖించుచుండా కౌసల్య ధైర్యమవలంబించి, భరత, కాలగతులు గ్రహించి విషాదమును విడిచిపెట్టుము. ప్రస్తుతము స్థిమితముగా నుండుటకు సమయము కాదు. శ్రీరాముడు అడవిలో నుండెను. మీ తండ్రి స్వర్గమున చేరెను. నీ తల్లులు, బంధువులు, మిత్రులు, జనులు పరమ దుఃఖమున మునిగిరి. వారందరికీ ఇప్పుడు నీవే ఆధారము. కాలకర్మములు ప్రతికూలముగా నుండెనని తెలుసుకొని నీవు ధైర్యము తెచ్చుకొనుము. తండ్రి ఆజ్ఞను నెరవేర్చుము. గురువాజ్ఞను శిరసా వహించుము. ప్రజా ప్రార్థనలను మన్నింపుము. మంత్రుల ప్రియవచనములను అనుసరింపుము అని చేతులు పట్టి చెప్పు వచనములు అతని హృదయమునకు
కొంత చల్లని గంధము వలె మృదువుగా నాటెను, మధురముగా నుండెను. తన తల్లి చేసిన కృత్రిమ వ్యాపారమును తలంచక, తనను సంశయించక కౌసల్య ఇట్టి ప్రియవచనములు చెప్పుట అతనికెంతయో తృప్తిగా నుండెను. కౌసల్య విశాల హృదయమునకు, వాత్సల్య భావమునకు ఎంతయో సంతసించెను. ప్రియ కుమారుడైన రాముడు అడవికి వెళ్ళినను సవతి కుమారుడైన తనపై పుత్రవాత్సల్యమింత గాఢమై యుండునని భరతుడు కలనైనా తలంచలేదు. తన తల్లి అయిన కైకకు కౌసల్యకు గల వ్యత్యాసము పోల్చ వీలులేకపోయెను. విశాల హృదయముల భావములు పూర్ణత్వమును ధరించునన్న సత్యమును భరతుడు గుర్తించెను. చేతులు జోడించుకొని, తల్లి, నీ ప్రేమ వచనములు నా హృదయమునకు చల్లని పన్నీరు జల్లులుగా హాయినిచ్చుచున్నవి. నేను రాముడనని తలంచిరి కాబోలు. తల్లి, ఆ పవిత్ర రాముడను కాను. నేను కైకేయి కుమారుడను, కుటిల స్వభావుడను, సిగ్గులజ్జలేని తుచ్చుడను, రామశత్రుడను. నా వంటి అధముని రామునిగా భావించి సంభాషించుచున్నారు కాబోలు. మీ చిత్తము రామునియందే లగ్నమగుట చేత అందరినీ రామునిగా తలంచుచుందురు. నేను సత్యమును చెప్పుచున్నాను. నా మాటలు మన్నింపుడు తల్లి. రామచంద్రుడే ప్రభువు, ధర్మశీలుడే రాజ్యాధికారి. నాబోటి కుటిల చిత్తుడు రాజ్యము నేలిన భూమి పాతాళమునకు కృంగును. స్వార్థపరులు, సంకుచిత చిత్తులు, దురాశాపరులు, ఆడంబర జీవులు, అహంకార వ్యక్తులు, అసూయా స్వభావులు రాజ్యాధికారులు కారు. అట్టివారల పరిపాలన ప్రజలకు హాని కలిగించును, ధర్మమును నాశనము చేయును, దేశమునకే కీడు వాటిల్లును. సదాచార, సచ్చీల, త్యాగ, సత్యవాక్య పరిపాలకులే రాజ్యాధికారులు. అట్టి ప్రభువు ఒక్క రామచంద్రుడు తప్ప అన్యులు నాకగుపించుటలేదు. కాన నేను ఇప్పుడే వెళ్లి రామచంద్రుని పాదములు పట్టి ప్రార్థించి అయోధ్యకు తోడ్కొని వత్తును. అనుజ్ఞ దయచేయుము, ఆలసింపక ఆశీర్వదింపుము అని పాదములపై బడెను. భరతుని మాటలు కౌసల్య హృదయమునకెంతయో శాంతినందించెను. నాయనా, నా రామ భావములు అన్నియు నీలో ఉట్టిపడుచున్నవి. నిన్ను చూచి అయినను రామ వియోగమును భరించును. నీవును అడవికి వెళ్ళినా ఇక మా గతి ఏమి? నీవు తప్పదని అందువా? నన్ను కూడా నీతో అడవికి తోడ్కొని పొమ్ము. నేనెవరి నిమిత్తము అయోధ్యలో జీవించనక్కరలేదు. నేనెవరి నిమిత్తము అయోధ్యలో జీవించవలెను? పతిని కోల్పోయి సుతునకు దూరమై జీవించుట కంటే వారి వియోగ బాధలో నా ప్రాణములు లీనమునర్చుట మంచిది కదా. గురువాజ్ఞను పొందిరమ్ము. మనము అరణ్యమున ప్రవేశించి సీతారామ లక్ష్మణులతో కొంతకాలమైనను గడిపి నా జన్మమును ముగించుకొందును అని పలికిన పలుకులు భరతునకు కొంత శాంతినందించెను. అంత కౌసల్య సుమిత్రులకు నమస్కరించి కైక గృహమునకు బయలుదేరెను. భరత శత్రుఘ్నులు వెనక ముందు నడచుచు కైక మందర మాటలను నమ్మి ఇంత ఘాతక చర్యలకు పాల్పడెనని చింతించుచు తమలో తాము ఉప్పొంగివచ్చు క్రోధమును అణగద్రొక్కుకొంటూ కైక భవన ద్వారమును ప్రవేశించిరి. ప్రవేశించగనే మంథర మంచిగా అలంకారము చేసుకుని ద్వారములో వారల రాకకై కాచుకొని యుండుట చూచి శత్రుఘ్నుడు భరించలేక మంథర కురులను పట్టి క్రిందకు ఈడ్చికొట్టెను. మంథర అయ్యో అయ్యో అని కేకలు పెట్టగనే కైక పరుగెత్తుకొని వచ్చి శత్రుఘ్నుని మందలించెను. అవకాశము అనువుగా చేసుకొని భరతుడు మండిపడి, ఛీ పాపాత్మురాలా, ఈ దుర్మార్గురాలి మాటలు విశ్వసించి మహాపాతకమునకు పాల్పడితివి. ఈ దుర్బుద్ధులు నీ మనస్సులో పుట్టినప్పుడే నీ హృదయమేళ రెండు ముక్కలు గాలేదు. ఎత్తి కోరికలు అడుగుటకు నీ నాలుక ఎట్లు ఆడినది? అది భస్మము కాకపోయేనా? ఏ ముఖము పెట్టుకొని ఈ రాజభవనమున నివసించుచున్నావు? సిగ్గులేదా? ఇట్టి దుర్మార్గురాలైన నీ మాటలపై రాజునకెట్లు నమ్మకము పుట్టెను? కామాంధుడై
కొడుకును అమ్మి భార్యను కొనుటకు పూనుకొనుటకు నీవు పన్నిన పన్నాగములు మహా సంకుచితమైనవిగా తోచుచున్నవి. రాజు యొక్క పవిత్ర హృదయాన్ని పాడుచేసి రాజ్యమునకు నిప్పు పెట్టి వంశమును నాశనము గావించి రఘువంశమును నిర్మూలమునర్ప చేరిన కుటిలాత్మురాలవు. నిన్ను తల్లి అని పిలుచుట కూడను మహా పాపము. పరుల చెడ్డను కోరినా నీ బిడ్డలు బాగుపడుదురని ఎట్టు తలంచితివి? నీ బిడ్డల వంటి వారు కారా పరుల బిడ్డలు? పరుల బిడ్డల కీడును కోరు స్త్రీలు తమ బిడ్డల దుర్గతినే ఆశించిన వారు కాగలరను పరమ సత్యమును నీవేళ తెలుసుకొనలేకపోతివి? రాజవంశమున జన్మించి రాక్షస గుణములను కలిగియుండుట ఏ జన్మల కర్మఫలము? ఇదంతయు నా దురదృష్టము. అందున నిర్మల నిస్వార్థపరుడైన నా రామచంద్ర ప్రభువును మహాసాధ్వీమణి అయిన సీతామ తల్లిని అరణ్యమునకు పంపుట ఎంత ఘోరము, ఎంత కఠినము! ఛీ, ఇట్టి దుర్మార్గురాలవైన నీతో సంభాషించుట కూడా నా పాప ఫలము. నేను కూడాను ఏ జన్మలో ఏ పాపము చేసితినో, లేకున్నా నీబోటి కుటిలాత్మురాలి గర్భమున జన్మించియుందునా? పాపులకు పాపులే చేరుదురు కాని పుణ్యులు చేరరు కదా. సూర్యవంశము హంస వంటిది. నీవు నిజముగా నీ తల్లి వంటి దానవే. నీ తల్లి తన మనోభీష్టమును పురస్కరించుకొని తన భర్తను చంపుకొనెను. నీవును నీ దురాశను నెరవేర్చుకొను నిమిత్తము నీ పతిని జంపుకొంటివి. వంశాచారమునకు విరుద్ధముగా చిన్నవాడు పెద్దవానిని విడచి రాజ్యము చేయునా? ఈ భావము నీకు ఈనాడు కలిగినది కాదు. ఇట్టి పాడు తలంపు మొదటి నుండియూ నీలో బీజరూపముగా నుండియేయుండును. లేకున్నా ఈనాడు ఇంత వృక్షముగా మారుటకు వీలు కాదు. ఇట్టి బుద్ధే నీకుండియుండినా నేను పుట్టిన తక్షణమే నన్ను చంపియుండినా ఇంతటి దురవస్థల పాలయ్యేది కాదు ఈ రాజ్యము. వగచి ప్రయోజనమేమి? చెట్టును నరికి కొమ్మలకు నీరు పోసి పెంచే బుద్ధి. మీనములు జీవించవలనని కోరుతూ సరస్సులోని జలమును తోడివేయుచున్న నీ తెలివి తేటలకు నవ్వవలెనో ఏడ్వవలెనో అర్థమగుటలేదు. నీతో సంభాషించి కాలమును అపవిత్రము చేయుట కంటే నేనిప్పుడే రాముని చెంతకు వెళ్లి అతనిని అయోధ్యకు రమ్మని ప్రార్థించి తెత్తును. అతను అంగీకరించకున్నా నేనును ఆ ప్రభు సన్నిధిలోనే లక్ష్మణుని వలె సేవలు చేయుచు అక్కడే నివసింతును. నీ ముఖము చూడను అని తమ్మునితో వెనుకకు తిరిగెను. తన తప్పును తలంచుచు తన పన్నాగములు కడకి రీతిగా మారెకదా అని చెడ్డ తలంపులు ఎట్టి వారలకైనా తాత్కాలికపు తృప్తిని అందించును. కాని జీవితములో అవే మన పతనమునకు రాజబాటగా మారునని తలంచి ఇక వేరు మార్గము లేక మాటలు రాక కైక స్తంభించిపోయెను. కైకకు మంథరపై విసుగు పుట్టెను. భరతుడన్న మాటలలో అంతరార్థమును సత్యమును గుర్తించెను. రాముని పవిత్రమైన తలంపులకు ఎంతో సంతసించెను. తన పాప బుద్ధికి తాను సిగ్గుపడెను. కైకేయి మందిరము నుండి భరత శత్రుఘ్నులు సరాసరి మంత్రులు, గురువు, పుర ప్రముఖులు ఉండిన సమావేశ స్థానమును చేరిరి. వారల రాకకై ఎదురు చూచుచుండిన మంత్రులు ఏమి నిర్ణయము గావింతురో అని వినగోరుచు వారి ప్రత్యుత్తరమును వినుటకై నిశ్శబ్దముగా ఏకాగ్ర చిత్తులై ఉవ్విల్లూరునట్టు కాచియుండిరి. ఇంతలో భరతుడు గురువుగారి పాదములకు నమస్కరించి, గురుదేవా, నేను పరమ సత్యమును తెలుపుచున్నాను. నిష్కపటముగా వివరించగోరితిని. నన్ను నా మాటలను విశ్వసింతురని ఆశించుచున్నాను. కారణము కంటే కార్యమే కఠినము. పాషాణములో పుట్టిన లోహము పాషాణము కంటే కఠినమన్నది మీకు తెలుసు. కఠినురాలైన కైక గర్భములో పుట్టిన నేను మరింత కఠినుడను. కాకున్నా రామ వియోగముచే నా ప్రాణములు నా శరీరమును వీడిపోకున్నవి. కైక సీతారామ లక్ష్మణులను అడవికి పంపి పతిని స్వర్గమునకు ప్రయాణము చేయించి
ప్రజలను అశాంతిలో ముంచి కొడుకును అపకీర్తి పాలు చేయగా, రాజ్యమునకు మాయని మచ్చగా నన్ను రాజ్యము నేలుమని మీరు శాసించుటలో నాకేమాత్రమూ సంతృప్తి లేదు. నేను అర్హుడను కాదు. రామచంద్రుడు వనమున సంచరించుచుండా నేను రాజ్యాధికారిగా సింహాసనముపై కూర్చొనినా లోకులు నవ్వరా? నా పరిపాలన ప్రజలకు హానినే కలిగించును. నీతి నిజాయితీలు తప్పి అక్రమంగా ధర్మ విరుద్ధంగా రాజ్యాధిపత్యమును వహించు వారిని చూచి ప్రజలెవ్వరూ గౌరవించరు. కారణమేమనా, వారిని నేను దండించుటకు అధికారముండదు. నాలో కావలసిన దోషములు గుట్టలుగా పెట్టుకొని పరుల దోషములను చక్కదిద్దుటకు నేనేమొగము పెట్టుకొని చెప్పగలను. కాని నాలోని దోషములు నేను అధికార బలము చేత కప్పిపుచ్చుకొన్నను. సమయము వచ్చినప్పుడు ప్రజలు వ్రేలును చూపించకపోరు. నా తల్లి యొక్క పాడు తలంపులు నాకు తలవంపులుగా మారెను. సీతారాములను చూడక నేనిక క్షణమైనను నిలువజాలను. నా ఈ దారుణమగు దుఃఖమును మీకు విన్నవించుచున్నాను. నా దుఃఖము రామదర్శనముతో చల్లారును తప్ప అన్య బోధనలు నన్ను ఓదార్చలేవు. నేను కౌసల్య సుమిత్రల ఆజ్ఞలను పొందితిని. రేపటి తెల్లవారి నేను తమ్మునితో కూడి నా ప్రభువును దర్శించుటకు వెళ్ళ నిశ్చయించుకొంటిని. నా పాపములెన్నియున్నను రామప్రభువు చూపుతో భస్మమైపోవును. తాను పలుకరించకపోయినను సరే నేను తనను దర్శించుచు చెట్ల చాటునైనను ఉండి కాలమును హాయిగా గడుపుదును. ఓ మహాజనులారా, మీరందరూ నా శ్రేయస్సు కోరి నన్ను దీవింపుడు. మంత్రులారా, నన్ను రాముని వద్దకు వెళ్ళుటకు అనుజ్ఞ దయచేయుడు. నేను రామప్రభు దాసుడను, మనందరికీ అతడే ప్రభువు అనెను. ఈ పలుకులకు పుర ప్రముఖులు, మంత్రులు, సామంతులు అందరూ మారు మాట్లాడలేకపోయిరి. భరతుని బాధను బాగుగా అర్థము చేసుకొనిరి. భరతుడు నిర్మల చిత్తుడనియు తల్లి పనిన పన్నాగములకు తాను కట్టుబడలేదనియు తలంచి భరతుని వచనములలోని పవిత్రతను గుర్తించిరి. పుర ప్రముఖులలో ప్రధానుడు లేచి, ప్రభు, మీతో పాటు మేమును బయలుదేరి వత్తుము. రామ వియోగమును మేము కూడాను భరించలేకున్నాము. ఒక పరి ఆ ప్రభువును దర్శించిన తదుపరి మా ప్రాణములేమైనను పరవాలేదు అని సెలవును గోరిరి. ప్రజలందరూ ఈ కోరికను మన్నించి మమ్ము కూడాను తమ వెంట తోడ్కొని పొమ్మని కోరిరి. ఈ వార్త కొన్ని నిమిషములలో పురమంతయు నగరమంతయు ప్రాకెను. ప్రతి ఇంటిలోనూ స్త్రీ పురుష బాల వృద్ధులందరూ మేము కూడా వత్తుము అని ప్రయాణములైరి. ఎవరు ఎవరిని వద్దని నివారించగలరు? రామ దర్శనమునకు వద్దని చెప్పు మూర్ఖులు ఆనాడు అయోధ్యలో ఒక్కరునూ లేకపోయిరి. వారందరితో పాటు తల్లులైన కౌసల్య సుమిత్రాదులు కూడా దాసీలతో బయలుదేరిరి. ఇంతలో కైక తన పొరపాటునకు పాపమునకు పశ్చాత్తాపపడుచు కౌసల్యకు తన కోరికను తెలియపరచెను. తనను కూడా వనమునకు తోడ్కొని పోగోరెను. రాణులతో తన తప్పును క్షమించుమని కోరి తనను అరణ్యము చేరుటకు తగిన ప్రయత్నములు కావింపుమని ఆశించెను. నిర్మల చిత్తురాలైన కౌసల్య తనలో ఎట్టి మాలిన్యము కూడాను తలంచక చేర్చక తప్పక తనతో రమ్మని కబురంపెను. సాయంత్రమునకు నగరములో అందరూ బయలుదేరుచున్నట్లు భరతునకు వర్తమానమందెను. అయితే నగర సంరక్షణకు కొంతమందైనా ఉండక తప్పదని మంత్రికి తెలిపి కొందరిని నిలిచిపోవునట్లు ఏర్పాట్లు చేసెను. రాత్రికే కొన్ని వాహనములు ఒక్కొక్క గృహము చెంత సిద్ధమాయెను. ఇంచుమించు అన్ని రకములైన వాహనములు సిద్ధము చేసిరి. వారలందరికీ ఆహార పానీయములు ఏర్పాట్లు గావించిరి. చక్రవాక మిథునము వలె నగరములోని స్త్రీ పురుషులు ప్రాతఃకాలమునకు ఎదురు చూచుచుండిరి.
ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. ఆదివారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.